హలో అందరికీ. వినాయక చవితికి అయితే ఉండ్రాలు చేసుకుంటామని అందరికీ తెలుసు. ఉండ్రాలతో పాటు అదే ముద్దలో ఈ చేగుడియాలు చేసుకోవచ్చని ఎంతమందికి తెలుసండి? మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినాయక చవితి వస్తే సాయంత్రానికి మెత్తని చేగుడియాలు మా ఇంట్లో రెడీ అయిపోయేవి. ఎందుకంటే మా నాన్నకి షుగర్ కాబట్టి నాన్న ఉండ్రాలు 1, 2 ప్రసాదంగా తినేసి మరి తినేవాళ్ళు కాదు. నాన్న కోసమని అమ్మ ఖచ్చితంగా ఇలా అయితే ఈవినింగ్ చేసేది, గణపయ్యకి దండం పెట్టేది. అదే ఇంకా అలవాటయింది. పెళ్ళయిన తర్వాత మా అత్తయ్య గారికి సేమ్ ఇదే మాట చెప్పాను. అత్తయ్య గారు వినాయక చవితి రోజు సాయంత్రం అమ్మ ఇలా చేసేది ఈ మొద్దు ఉంచేసి అని. సరేనమ్మా అలాగే అనేసి ఆవిడ కూడా ఇలాగే కొంచెం ఈ ఉక్కించిన పిండిని కొంచెం ఉంచేసి ఈవినింగ్ ఇలాగే చేగొడియాలు చేసుకోవడం అనేది స్టార్ట్ చేసామండి. ఇంకా పెరుగుతున్న కాలంలో మా పిల్లలు ఏంటంటే తీపి తినడం పూర్తిగా మానేశారు. తీపి అంటే కిలోమీటర్ దూరంకి వెళ్ళడం. ఇంకా వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ సరదాకి స్టార్ట్ చేసాం, తర్వాత ఖచ్చితంగా అంటే కంపల్సరీగా చేసుకోవాల్సి వచ్చింది. ఇదేనండి మన ఇంట్లో ఏ వంటకం చేసినా ఏది చేసినా ఫస్ట్ గణపయ్యకి దేవుడికి దండం పెట్టుకోకుండా తినం. అదే గణపయ్య పిండి ముద్దతో చేసిన దానికి గణపయ్యకి దండం పెట్టుకోకుండా ఎలా తింటాం? బొజ్జ గణపయ్యకి పార్వతీ వరతనయుడికి జై.